మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. రేపు అనగా మార్చి 3వ తారీఖు 2026 మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 6:45 వరకు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తున్నది. కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు, అలాగే సింహరాశిలో ఉండేటువంటి మఖ ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు ఎట్టి పరిస్థితుల్లోని చూడకుండా ఉండడం శ్రేయస్కరం. భవిష్యత్ కాలంలో కూడా ఈ సింహరాశి జాతకులతో పాటు కొన్ని నక్షత్రాల వారికి, కొన్ని రాసుల వారికి కూడా మంచి చెడు రెండు గ్రహణం వల్ల సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మేషరాశి వారికి మాననాశనం, వృషభ రాశి వారికి సుఖం, మిథున రాశి వారికి గ్రహణం వల్ల లాభం, కర్కాటక రాశి వారికి వ్యయం, సింహరాశి వారికి ఘాతకం, కన్యా రాశి వారికి హాని, తులారాశి వారికి ధనలాభం, వృశ్చిక రాశి వారికి వ్యధ, ధనస్సు రాశి వారికి చింత, మకర రాశి వారికి సౌఖ్యం, కుంభరాశి వారికి శ్రీకష్టం, మీనరాశి వారికి అతి కష్టం సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మనకు పంచాంగకర్తలు, జ్యోతిష్కులు కూడా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి సింహరాశి వారు నియమ నిబంధనలన్నీ పాటిస్తూ గ్రహణం చూడకుండా ఉండడం, మిగతా రాశుల్లో ఎవరికైతే గ్రహణం వల్ల అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో వారందరూ కూడా గ్రహణ సమయానికి స్నానం చేసి మీకు వచ్చిన దైవ నామస్మరణని గ్రహణం పూర్తయ్యేంత వరకు చేయడం వలన ఒకసారి గ్రహణ సమయంలో నామస్మరణ గనక దైవ నామస్మరణ చేస్తే అది 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పూర్వీకులు చెప్తున్నటువంటి వేద గ్రంథకర్తలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వారందరూ కూడా చక్కగా గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేయడం, గ్రహణ అనంతరము కూడా విడుపు స్నానం చేసి మరలా ఎవరికైతే ఈ నక్షత్రాల వలన ఇబ్బందులు కలిగేటువంటి రాసులు నక్షత్రాలు ఉన్నాయో వారందరూ కూడా గ్రహణ శాంతి నియమాలు పాటించడం మంచిది. గ్రహణ శాంతిని మనం మన పరాశర జ్యోతిష్యాలయంలో గ్రహణ అనంతరము రేపు సాయంత్రం 7:30 నుండి కూడా మీ గోత్ర నామాలతో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడకు స్వయంగా వచ్చి మీ చేతుల మీదుగా దీనికి సంబంధించినటువంటి ఉలవలు, చంద్రబింబం, పాలు, పెరుగు, సర్పం, ఇత్తడి గిన్ని, అదేవిధంగా వస్త్రం ఇవన్నీ కూడా స్వయంగా దాన ధర్మాలు నిర్వహించుకుంటూ గ్రహణానికి సంబంధించిన కేతుగ్రహానికి సంపూర్ణ జపం, అభిషేకం, కేతుగ్రహ హోమం, నక్షత్ర హోమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి సంపూర్ణ గ్రహణ శాంతి కొరకు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మన పరాశర జ్యోతిష్యాలయంలో విశేషమైనటువంటి శాంతిని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి అవసరం ఉన్నా ఇక్కడికి వచ్చి స్వయంగా మీ చేతుల మీదుగా చేసుకునవచ్చును. లేదా దూర ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు సంకల్పం చెప్పుకొని స్వయంగా నిర్వహించుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా జాయిన్ అయి విశేషంగా చేయవచ్చు. ఇట్లు పరాశర జ్యోతిష్యాలయం, గన్నవరపు సహోదరులు.